క్షణికావేశంలో కన్నబిడ్డను చంపేశారు ఆ పేరెంట్స్. కూతురు ప్రేమలో పడింది. తమకు తెలియకుండా వివాహం చేసుకుంటుందన్న భయం, కుటుంబం పరువు పోతుందన్న ఆందోళన ఆ తల్లిదండ్రులను హంతకులను చేసింది. ఏపీలో పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమలో పడిందని తల్లిదండ్రులు ఆమె గొంతు పిసికి చంపేయడం సంచలనంగా మారింది. ఏపీలోని ఒంగోలు టౌన్కు చెందిన తనూషను ఆమె తల్లిదండ్రులే గొంతు నులిమి చంపేశారని సంచలనంగా మారింది. ఒంగోలు టౌన్ మంగనూరు రోడ్లోని విలేకరుల కాలనీలో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మీలకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కూతురు తనూష డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం హైదరాబాద్లో ఉద్యోగం చేసింది. ఈ క్రమంలో పెళ్ళై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ పల్నాటి తనూష తండ్రి రమేష్, లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురైనటువంటి తనూషని గొంతు నులిపి చంపివేసినట్లు తెలిసింది. కారణము వివరాల్లోకి వెళితే తనూష అనే అమ్మాయి వేరే ఒక ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉందని 1 సంవత్సరం క్రితం తల్లిదండ్రులు మందలించి అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది. అది పెడచెవిన పెట్టినటువంటి తనూష మళ్ళీ అదే అబ్బాయితో పరిచయం కోసం అతని అబ్బాయి దగ్గరికి, అతను రైల్వే స్టాండ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి అతని కోసము మాట్లాడినట్టు, అదే విషయము అతను వాళ్ళ